గుడ్ ఆఫ్టర్నూన్. కనబడుతోంది కదమ్మా? కనబడుతోందమ్మా? ఓకే. లాస్ట్ క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాము? డిటి బై డిపి ఈజ్ ఈక్వల్ టు పి బై సిపి ఇంటూ టిఐ మైనస్ టి బై టి అని వచ్చింది. అవునా? ఇప్పుడు టీ లెస్ దెన్ టిఐ అన్నప్పుడు అంటే ఇనీషియల్ టెంపరేచర్ విలోమ ఉష్ణోగ్రత కన్నా తక్కువ ఉన్నప్పుడు మనం ఏమనుకున్నాము? కూలింగ్ ఎఫెక్ట్ అనుకున్నాం. అలాగే విలోమ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలో ఇనీషియల్ టెంపరేచర్ ఉన్నట్లయితే దాన్ని హీటింగ్ ఎఫెక్ట్ అనుకున్నాం. ఈ కూలింగ్ ఎఫెక్ట్ హీటింగ్ ఎఫెక్ట్ ఎలాగా అన్నది నేను ఏమంటున్నానంటే డిటి బై డిపి పాజిటివ్ వచ్చింది. డిటి బై డిపి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వస్తే హీటింగ్ ఎఫెక్ట్ అని ఎందుకు అన్నాను మీకు తెలియడానికి చెప్తున్నాను అనమాట. డిటి బై డిపి ఇస్ పాజిటివ్ అన్నాం. ఇప్పుడు ప్రెషర్ హై ప్రెషరే కదా ఫస్ట్ మనం అప్లై చేసేది ఏంటి? హై ప్రెషర్. ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాస్ వెళ్తోంది అనుకున్నాం. నిన్న క్లాస్ లో చెప్పుకున్నాం ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాస్ వెళ్తోంది. ఇక్కడ హై ప్రెషర్, ఇక్కడ లో ప్రెషర్. సో P1 ఈజ్ హై, P2 ఈజ్ లో. T1 హైయా, T2 హైయా లోవా అన్నది మనకు తెలియదు. ప్రస్తుతానికి ఏంటంటే P మాత్రం P1 హై, P2 లో అని తెలుసు. సో P1 హై, P2 లో అయినప్పుడు మనం డిపి ఎప్పుడు ఎలా రాస్తాము? ఫైనల్ మైనస్ ఇనీషియల్ రాస్తాం. డిపి ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ అంటే లో ప్రెషర్ మైనస్ హై ప్రెషర్. సో లోంచి హై తీస్తే ఏమవుతుంది? నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఇది నెగిటివ్ వచ్చింది అంటే డిపి అనేది నెగిటివ్ వచ్చింది. సో నెగిటివ్ ఇంటూ పాజిటివ్ ఏమవుతుంది? ఇది పాజిటివ్ వాల్యూ, ఇది నెగిటివ్ వాల్యూ. పాజిటివ్ ఇంటూ నెగిటివ్ నెగిటివ్ అంటే డిటి నెగిటివ్ వచ్చింది. అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్ రాయాలి. డిటి ఎప్పుడు చేంజ్ ఎప్పుడు ఎలా రాస్తాం? ఫైనల్ మైనస్ ఇనిషియల్. అంటే T2 మైనస్ T1 నెగిటివ్ వచ్చింది. అంటే T2 మైనస్ T1 లెస్ దాన్ 0. నెగిటివ్ అంటే ఏంటి? లెస్ దాన్ 0. సో T2 లెస్ దాన్ T1 అని వచ్చింది. అంటే T1 అనేది ఇనిషియల్ టెంపరేచర్, T2 అనేది ఫైనల్ టెంపరేచర్. అంటే తొలి ఉష్ణోగ్రత కన్నా తుది ఉష్ణోగ్రత తక్కువ వచ్చింది. T2 తక్కువ వచ్చింది. అంటే ఎటువంటి ఎఫెక్ట్ అది? అర్థమైందమ్మా మీకు లేదా? ఇక్కడ ఏమొచ్చింది? T2 మైనస్ T1 లెస్ దాన్ 0. అంటే అర్థం ఏంటి? T2 లెస్ దాన్ T1 అంటే తొలి ఉష్ణోగ్రత T1, తుది ఉష్ణోగ్రత T2. అంటే T1 ఇనిషియల్ టెంపరేచర్ T1 ఉన్నట్లయితే తగ్గిపోయింది. తగ్గింది అంటే ఏం ఎఫెక్ట్? కూలింగ్ ఎఫెక్టేనా? ఇప్పుడు ఇదే ఏమన్నాను? హీటింగ్ ఎఫెక్ట్ లో ఏమొచ్చింది? డిటి బై డిపి ఇస్ లెస్ దాన్ 0 నెగిటివ్ వచ్చింది. అంటే ఇది ఏంటిది? జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్. జౌల్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ వచ్చింది. జౌల్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ వస్తే హీటింగ్ ఎఫెక్ట్ అని ఎందుకు అన్నాను అంటే చూడండి, ఇది ఎప్పుడు హై, ఇది ఎప్పుడు లోవే. హై నుంచి లో ప్రెషర్ కి పంపుతున్నాం. సో డిపి ఆల్వేస్ నెగిటివ్. ఇది నెగిటివ్ వచ్చింది అనుకో, అంటే డిటి బై డిపి అనేది నెగిటివ్ అనుకున్నాం అనుకో. సో ఇది నెగిటివ్. నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఏమవుతుంది? ఇది నెగిటివ్. నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ అయింది. సో డిటి పాజిటివ్ అంటే T2 మైనస్ T1 పాజిటివ్ అవుతుంది. అమ్మా వెయిటింగ్ లో ఉన్నారు మ్యామ్. వేరు బాబాని ఏ మీటింగ్ లో అమ్మా? వెయిటింగ్ మ్యామ్, వెయిటింగ్ లో ఉన్నారు. వెయిటింగ్ ఉన్నాడా? చూస్తున్నాను. ఎస్ మ్యామ్. రాలేదు వెయిటింగ్. చూద్దాం మళ్ళీ వస్తాడేమో చూద్దాం. సో T2 మైనస్ T1 ఈస్ పాజిటివ్ వస్తుంది. అంటే T2 మైనస్ T1 గ్రేటర్ దాన్ 0 అవుతుంది. అప్పుడు గ్రేటర్ దాన్ 0 అయితే T2 గ్రేటర్ దాన్ T1. సో T2 గ్రేటర్ దాన్ T1 అంటే ఇనీషియల్ గా ఉన్న తక్కువ ఉంది, ఫైనల్ గా ఉన్నది ఎక్కువ వచ్చింది. అంటే ఫైనల్ గా ఉన్నది ఎక్కువ వచ్చింది అంటే అప్పుడు ఏమవుతుంది? హీటింగ్ ఎఫెక్ట్ అవుతుంది. సో డిటి బై డిపి నెగిటివ్ లెస్ దాన్ 0 నెగిటివ్ వస్తే, జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ నెగిటివ్ వస్తే హీటింగ్ ఎఫెక్ట్, జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ పాజిటివ్ వస్తే కూలింగ్ ఎఫెక్ట్. అర్థమైంది ఇక్కడ వరకు మీకు? ఇదంతా మార్నింగ్ చెప్పిన క్లాసే.
ఇక్కడతో అయిపోయిందమ్మా. ఇది మీకు అర్థం అవడానికి చెప్పాను. సో టీ లెస్ అంటే ఇనీషియల్ టెంపరేచర్ ఇన్వర్షన్ టెంపరేచర్ కన్నా తక్కువ ఉన్నప్పుడు మనకు వచ్చేది కూలింగ్ ఎఫెక్ట్. ఇనీషియల్ గా మనం తీసుకున్న గ్యాస్ యొక్క టెంపరేచర్ ఇన్వర్షన్ టెంపరేచర్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు హీటింగ్ ఎఫెక్ట్. ఓకేనా ఏమ్మా? వెయిటింగ్ రూమ్ ఇంకా రాలేదమ్మా. వీరబాబు ఎవరు వీరబాబు వచ్చాడు. అయ్యో మళ్ళీ ఎగ్జిట్ అయిపోయాడు. ఒకసారి మళ్ళీ రమ్మనమ్మా. ఓకే. నెక్స్ట్ లెసన్ లో టెంపరేచర్ ఫిజిక్స్. లో టెంపరేచర్ ఫిజిక్స్, అల్ప ఉష్ణోగ్రత భౌతిక శాస్త్రం. వచ్చాడమ్మా వీరబాబు. శ్రీనివాస్ ఇంకా రాలే. కనపడుతోందమ్మా సుగుణ? ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి. కనపడుతుందా? లో టెంపరేచర్ ఫిజిక్స్, అల్ప ఉష్ణోగ్రత. నెక్స్ట్ చాప్టర్ అమ్మా. ఇందులో కూడా మనం చదువుకునే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటి ఇక్కడ ఇది ఒక పిస్టన్, ఇటు నుంచి హీట్ బయటికి వెళ్ళదు. ఇది నాన్ కండక్టింగ్ మెటీరియల్స్. ఇలా షేడ్ వేసిందంతా నాన్ కండక్టింగ్. ఇక్కడ పోరస్ ప్లగ్ ఉంది, అంటే స్మాల్ హోల్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ పిస్టన్ ని ఇలా మూవ్ చేసాం. ఇక్కడ గ్యాస్ ఉంది, గ్యాస్ యొక్క ప్రెషర్ P1, ఇక్కడ వాల్యూమ్ V1. ఇప్పుడు ఈ పిస్టన్ ని మనం ఇలా పుష్ చేసాం, అంటే హై ప్రెషర్ అప్లై చేస్తాం. అప్లై చేస్తే ఈ పోరస్ నుంచి ఈ గ్యాస్ అనేది బయటకు వస్తుంది. అంటే ఇటువైపు ఛాంబర్కి వస్తుంది. సో ఇక్కడ ప్రెషర్ ఎంత అంటే P2, ఇక్కడ వాల్యూమ్ ఎంత అంటే V2. ఇక్కడ ఏం జరిగిందంటే వర్క్ రెండు రకాలుగా జరిగింది. ఫస్ట్ ది వర్క్ డన్ బై ది పిస్టన్ ఆన్ ది గ్యాస్. ది వర్క్ డన్ బై ది పిస్టన్ ఆన్ ది గ్యాస్. ఇక్కడ వర్క్ డన్ ఆన్ ది గ్యాస్, వర్క్ డన్ బై ది గ్యాస్ ఆన్ ది పిస్టన్. ది బై ది గ్యాస్, ఇది బై ది పిస్టన్. ఇక్కడ వర్క్ ఎలా జరిగింది? పిస్టన్ గ్యాస్ మీద ప్రెషర్ అప్లై చేసింది. ఇప్పుడు ఈ గ్యాస్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది? గ్యాస్ పిస్టన్ మీద ప్రెషర్ అప్లై చేసింది. అప్పుడు ఈ పిస్టన్ ఇటువైపు మూవ్ అయింది. అంతేనా ఏమా? ఇక్కడ గ్యాస్ విషయానికి మాట్లాడుకుంటే ఇక్కడ ఏమైంది? ఫస్ట్ కేసులో వర్క్ డన్ ఆన్ ది గ్యాస్, వర్క్ డన్ ఆన్ ది గ్యాస్ అంతా P1 V1. గ్యాస్ మీద పనిచేసింది, పిస్టన్ గ్యాస్ మీద పనిచేసింది. వర్క్ డన్ ఆన్ ది గ్యాస్ అంటే వాయువు మీద కలిగిన పని అంతా P1 V1. నెక్స్ట్ గ్యాసే వర్క్ డన్
బై ది గ్యాస్. ఇప్పుడు ఎవరు పిస్టన్ ఎవరు జరిపారు? గ్యాస్ జరిపింది ఇటువైపుకి. సో వర్క్ డన్ బై ది గ్యాస్ ఆన్ ది పిస్టన్. పిస్టన్ మీద గ్యాస్ పనిచేసింది. సో ఇప్పుడు వర్క్ డన్ అంత P2V2. సో నెట్ వర్క్ డన్ బై ది గ్యాస్. మొత్తం గ్యాస్ ఎంత వర్క్ చేసింది అంటే బై ది గ్యాస్ లోంచి ఆన్ ది గ్యాస్ తీసేస్తాం. సో ఏమైంది? P2V2 మైనస్ P1V1. అర్థమైంది? ఇక్కడ చూడండి, రెండు గ్యాస్ గురించే మాట్లాడుతున్నాను. ఇక్కడ వర్క్ డన్ ఆన్ ది గ్యాస్, ఇక్కడ గ్యాస్ మీద పిస్టన్ పనిచేసింది. సో వర్క్ డన్ ఆన్ ది గ్యాస్, ఇక్కడ పిస్టన్ ఇలా మూవ్ అయింది. దానికి అదే మూవ్ అయిందా? లేదు. ఎలాగా? గ్యాస్ పిస్టన్ మీద వర్క్ చేసింది. సో వర్క్ డన్ బై ది గ్యాస్ ఇస్ P2V2. సో మొత్తానికి గ్యాస్ ఎంత వర్క్ చేసింది? ఇక్కడ చూడమ్మా, ఇక్కడ జరిగింది ఏంటంటే వర్క్ డన్ ఆన్ ది గ్యాస్. పిస్టన్ ఇలా మూవ్ అయింది అంటే పిస్టన్ గ్యాస్ మీద ప్రెషర్ అప్లై చేసింది. సో వర్క్ ఎక్కడ జరిగింది? ఆన్ ది గ్యాస్, గ్యాస్ మీద వర్క్ జరిగింది. గ్యాస్ మీద ఎంత వర్క్ జరిగింది? P1V1. ఇప్పుడు ఈ గ్యాస్ ఇక్కడికి ఇక్కడికి ఈ పోరస్ కొండ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఈ పిస్టన్ ఇటువైపు మూవ్ అయింది. ఇప్పుడు వర్క్ చేసింది ఎవరు? గ్యాస్. వర్క్ డన్ బై ది గ్యాస్. గ్యాస్ ఎంత వర్క్ చేసింది అంటే P2V2. సో టోటల్ గా గ్యాస్ ఎంత పని చేసింది అంటే P2V2 మైనస్ P1V1. నెట్ వర్క్ డన్ బై ది గ్యాస్ అన్నప్పుడు ఎప్పుడు ఏం చేయాలంటే నెట్ వర్క్ డన్ బై ది గ్యాస్ అడిగినప్పుడు బై ది గ్యాస్ లోంచి ఆన్ ది గ్యాస్ తీసేయాలి. తీస్తే బై ది గ్యాస్ అని వస్తుంది. అర్థమైందా మీకు లేదా ఇక్కడ? హలో వీరబాబు, ఎస్ మ్యామ్, అర్థమైంది మ్యామ్. ఇప్పుడు నెట్ అడిగినప్పుడు నెట్ వర్క్ డన్ బై ది గ్యాస్ అడిగాను. బై ది గ్యాస్ అడిగినప్పుడు గ్యాస్ ఎంత పని చేసింది అంటే గ్యాస్ ఎంత పని చేసింది లోంచి ఆన్ ది గ్యాస్ తీసేయాలి. సో P2V2 మైనస్ P1V1. ఇది నెట్ వర్క్ డన్ బై ది గ్యాస్. సరే, ఇప్పుడు బయట నుంచి ఎటువంటి హీట్ లోపలికి రాలేదు, లోపల హీట్ బయటకు వెళ్ళలేదు, అవునా కదా? మొత్తం అంతా క్లోజ్డే కదా, ఇదంతా క్లోజ్డ్ అంటే. కానీ వర్క్ జరిగింది. మరి ఈ వర్క్ ఎలా జరిగింది? ఈ వర్క్ ఎలా జరిగింది? ఇంటర్నల్ ఎనర్జీని యూజ్ చేసుకుని జరిగింది. సో ఫస్ట్ ఇంటర్నల్ ఎనర్జీ ఎంత ఉంది? U1 అనుకుంటే, అంటే ఈ గ్యాస్ కుండే ఇంటర్నల్ ఎనర్జీ ఫస్ట్ U1 అనుకుంటే తర్వాత ఏమైంది? U2 అయింది. సో U1 మైనస్ U2 ఎంత తగ్గింది? ఫస్ట్ ఎక్కువ ఉంది, కొంత వర్క్ చేసేసింది, ఇంటర్నల్ ఎనర్జీని యూజ్ చేసుకుని వర్క్ చేసింది. సో ఫైనల్ గా వచ్చిన ఇంటర్నల్ ఎనర్జీ తగ్గింది. ఈ ఇంటర్నల్ ఎనర్జీ తగ్గింది అంటే ఇంత ఉండాలి, ఇంత తగ్గింది. ఈ మిగిలింది ఎలా యూజ్ అయింది? వర్క్ గా యూజ్ అయింది. సో ఖచ్చితంగా ఏమవుతుంది? P2V2 మైనస్ P1V1 ఈజ్ ఈక్వల్ టు U1 మైనస్ U2. U2 మైనస్ U1 వేయం. సో ఫస్ట్ ఎక్కువ ఉంది ఇంటర్నల్ ఎనర్జీ. ఏం లేదు, నీకు శుభ్రంగా తిండి పెట్టి పరిగెట్టమన్నాను, వర్క్ చేసావు నువ్వు. అప్పుడేంటి? నువ్వు పెట్టాం కదా, తిన్నావు కాబట్టి పని చేసావు. ఇప్పుడు నీకేం పెట్టలేదు, తిండి ఏమీ పెట్టలేదు, పరిగెట్టమన్నాను, నువ్వు పని చేసావు. అప్పుడు ఎలా చేసావు? నీ ఇంటర్నల్ ఎనర్జీని యూజ్ చేసుకుని పని చేసావు. సో ఈ వర్క్ ఎలా చేసావు? బై యూజింగ్ ఆఫ్ యువర్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీని అంటే గ్యాస్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీని యూజ్ చేసుకుని నువ్వు వర్క్ చేసావు. సో ఇంటర్నల్ ఎనర్జీ ఫస్ట్ ఎక్కువ ఉంది, తర్వాత తగ్గింది. ఈ తగ్గిన ఇంటర్నల్ ఎనర్జీ డిఫరెన్స్ ఎలా కన్వర్ట్ అయింది అంటే వర్క్ గా కన్వర్ట్ అయింది. ఎవరు చేశారు ఈ వర్క్? గ్యాస్ చేసింది. వర్క్ డన్ బై ది గ్యాస్. సో P2V2 మైనస్ P1V1 ఈజ్ ఈక్వల్ టు U1 మైనస్ U2. ఇక్కడ అర్థమైంది ఎక్స్ప్రెషన్? మాట్లాడాలి, U1 మైనస్ U2 అర్థమైంది మ్యామ్. అది అర్థమైంది కదా? ఇప్పుడు 1లన్నీ అర్థమైంది. ఒకవైపు, 2లన్నీ ఒకవైపు తీసుకురండి. సో U1 ప్లస్ V1 P1U1 U1 ప్లస్ P1V1 ఈక్వల్ టు U2 ప్లస్ P2V2 P2V2. సో ఇక్కడ ఇలా ఏంటి? U ప్లస్ PV కాన్స్టెంట్ అనే కదా. ఏమా మేము స్క్రీన్ స్లోగా ఉన్నట్టు కనబడుతుంది. కనబడుతుంది ఇప్పుడు? ఇప్పుడు కనబడుతుంది మ్యామ్. సో U1 ప్లస్ P1V1 ఈక్వల్ టు U2 ప్లస్ P2V2 అంటే అర్థం ఏంటి? U ప్లస్ PV కాన్స్టెంట్ కదా. U1 P1V1 ఈజ్ ఈక్వల్ టు U2 P2V2 ఈక్వల్ టు
V3 V3 అలా ఎన్నైనా వేసుకోవచ్చు. సో U ప్లస్ యూ ప్లస్ వి కాన్స్టెంట్ మ్యామ్. మనం ఏమనుకున్నాం గుర్తుందా? ఎంథాల్పీ H is equal to U plus PV. యూ ప్లస్ వి గుర్తుంది మ్యామ్ అది. గుర్తుందా? జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ లో హెచ్ కాన్స్టెంట్ అనే మనం మన ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు ముందు మొన్న క్లాస్ లో మనం ఎలా చేసాం? ఇప్పుడు చూడు, జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ చేసినప్పుడు డెరివేషన్ ఎలా చేసాం? హెచ్ మేడం లోడింగ్ అని వస్తుంది మ్యామ్. Yes. కనబడిందా? ఇప్పుడు కనబడుతుంది మ్యామ్. చూడు, మనం జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ లో మనం డెరివేషన్ చేసినప్పుడు ఎలా చేసాం? జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ లో ఎంథాల్పీ కాన్స్టెంట్ అనుకుని చేసాం కదా. సో ఎంథాల్పీ కాన్స్టెంట్ యూ ప్లస్ అర్థమైంది ఇప్పుడు అది హెచ్ కాన్స్టెంట్ ఎలా అయిందో. అర్థమైంది. ఇది కాన్స్టెంట్ కాబట్టి అక్కడ కాన్స్టెంట్ అయింది. ఇక్కడ కాన్స్టెంట్ ఎలా వచ్చింది అన్నది అక్కడ చెప్పలేదు యాక్చువల్ గా. అర్థమైందా మీకు? హెచ్ దీని కాన్స్టెంట్ ప్రకారం చేస్తారు అమ్మా, అక్కడ చెప్పకుండా దీని ప్రకారం చేస్తారు ఉందండి. హెచ్ కాన్స్టెంట్ అని చెప్పాను. అప్పుడు కూడా చెప్పాం ఏంటి, మనం బయట ఎటువంటి హీట్ తీసుకోవట్లేదు. సో ఏంటంటే టోటల్ హీట్ ఎనర్జీ కాన్స్టెంట్ గానే ఉంటుంది, ఎటువంటి హీట్ లోపలికి రావట్లేదు కాబట్టి టోటల్ హీట్ ఎనర్జీ అన్న ఎంథాల్పీ అన్న ఒకటే. సో హెచ్ కాన్స్టెంట్ అని చెప్పి చేశాను. ఇది నీకు ఏంటంటే డెరివేషన్ ప్రకారం చెప్పాను హెచ్ కాన్స్టెంట్ ఎందుకు అవుతుందో. ఓకేనా? క్లియరా అమ్మా ఇక్కడ వరకు? ఇక్కడ వరకు అర్థమైంది. ఓకే. హెచ్ కాన్స్టెంట్, ఎంథాల్పీ కాన్స్టెంట్ గా ఉంటుంది జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ లో. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ జౌల్ థామ్సన్ కూలింగ్, చాలా ఇంపార్టెంట్ అమ్మా క్వశ్చన్. ఎక్స్ప్రెషన్ ఫర్ జౌల్ థామ్సన్ కూలింగ్. జౌల్ థామ్సన్ కూలింగ్ కి సాధారణంగా ఎఫెక్ట్ అయ్యేది ఏంటి అంటే మనకు తెలుసు వాన్ డెర్ వాల్ గ్యాస్ అని. అవునా? పర్ఫెక్ట్ గ్యాస్ విషయంలో జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఏమున్నది? జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ 0 వచ్చింది కదా మనకి. మార్నింగ్ చేసాం గుర్తుందా? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వాన్ డెర్ వాల్ గ్యాస్ తీసుకున్నాం అనమాట. ఇందులో వాన్ డెర్ వాల్ గ్యాస్ లో ఏముంటాయి? మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ మాలిక్యూల్స్ మధ్య ఇంటర్నల్ ప్రెషర్ కూడా ఉంటుంది. మనం అప్లై చేసే, అంటే ఇది సిస్టమ్ అనుకుంటే ఈ సిస్టమ్ మీద మనం ఎక్స్టర్నల్ ప్రెషర్ అప్లై చేస్తూ ఉండడం పాటు వాన్ డెర్ వాల్ గ్యాస్ విషయంలో ఏమవుతుంది, ఈ మాలిక్యూల్స్ కి మధ్య ఇంటర్నల్ ప్రెషర్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఒక మాలిక్యూల్ ఇంకో మాలిక్యూల్ మీద ప్రెషర్ అప్లై చేయడం అన్నమాట. ఇంటర్నల్ ప్రెషర్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. దాన్ని మనం అందుకనే ఏం రాస్తాము, సాధారణంగా పివి అని రాస్తాం. పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ అని రాస్తాం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. దీంట్లో అయితే P plus A by V square into V minus B is equal to RT రాస్తాం ఫర్ 1 mole కి. అంటే మనం P ప్లేస్ లో ఏం రాస్తున్నాం? P plus A by V square. ఈ P ఏంటంటే ఎక్స్టర్నల్ ప్రెషర్ వల్ల వచ్చింది. ఈ P ఏంటంటే ఇంటర్నల్ మాలిక్యూల్స్ మధ్య, మాలిక్యూల్ కి మధ్య ఏముంటుందంటే అట్రాక్షన్ ఉంటుంది మాలిక్యూల్ కి మధ్య. అప్పుడు వచ్చే ఇంటర్నల్ ప్రెషర్ అన్నమాట A by V square అనేది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇందులో P1 B1 అని P2 B2 ఇవన్నీ ఎక్స్టర్నల్ గా మనం చేసాం. ఎక్స్టర్నల్ గా ఇక్కడ పైన ఏ మాలిక్యూల్ మధ్య ఉన్న ప్రెషర్ కాదు, ఎక్స్టర్నల్ గా పిస్టన్ మూవ్ అయింది, ఫ్రంట్ కి మూవ్ చేసాం. ఇది ఎక్స్టర్నల్ గా, ఇది గ్యాస్ దీని మీద అప్లై చేసింది కాబట్టి బయటకు వచ్చింది. సో ఇప్పుడు వర్క్ డన్, ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఏమవుతుంది? దిస్ ఈస్ ఎక్స్టర్నల్ వర్క్ డన్. ఎక్స్టర్నల్ గా ఏమవుతుంది? P2 V2 మైనస్ P1 V1 అనుకున్నాం. అలాగే ఇంటర్నల్ వర్క్ డన్, అంటే సాధారణంగా వర్క్ అనేటప్పటికి ప్రెషర్ ఇంటూ వాల్యూమ్. టోటల్ ఇంటర్నల్ వర్క్ డన్ అంతా ఇంటిగ్రల్ A by V square dV.
సో చూడమ్మా, డిడబ్ల్యూ అంటే పీడీవీ అని మనకు తెలుసా తెలీదా? మేడం తెలుస్తుంది. స్క్రీన్ కనిపించట్లేదు మేడం. చూడు ఇప్పుడు, ఇప్పుడు కూడా ఇప్పుడు కనిపిస్తుంది మేడం. అంటే కొంచెం కదుపుతున్నాను కదా అందువల్ల లేమ్మా. ఇప్పుడు కనబడిందా? డిడబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు పీడీవీ. సో DW = VD. ఇంటిగ్రల్ పీడీవీ. సో మనకి ఇంటర్నల్ వర్క్ కావాలంటే ఇక్కడ వేసుకోవాల్సింది ఇంటర్నల్ ప్రెషర్ A/V² dV చేస్తే వర్క్ డన్ డ్యూ టు ఇంటర్నల్ వర్క్ వస్తుంది. అర్థమైందా? కనపడుతుందా లేదా? ఒక్కోసారి కనబడుతుంది మేడం, ఒక్కోసారి కనబడట్లేదు మేడం. లోడింగ్ అని వచ్చేస్తుంది మేడం. అది ఈ రోజు కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు కనబడుతుందా? మీరు కనబడింది అర్థమైంది అంటేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాను నేను. రెస్పాండ్ అవ్వాలి. ఓకే మ్యామ్. ఇప్పుడు కనబడుతుంది మేడం. ఓకే. సో డిడబ్ల్యూ అంటే పీడీవీ మనకు తెలిసిందే. సో ఏం చేశాను, టోటల్ వర్క్ కావాలి కాబట్టి రెండు వైపులా ఇంటిగ్రల్ చేశాను. ఇంటిగ్రల్ చేసి ఇంటిగ్రల్ చేస్తే వర్క్ ఇంటర్నల్ వర్క్ డన్ వచ్చింది. అక్కడ ప్రెషర్ ఏం ప్రెషర్ వేసాను? పీ వేయలే, ఏం వేసాను? ఇంటర్నల్ ప్రెషర్ వేసాను. A/V². కావాలంటే ఇంటర్నల్ వర్క్ డన్ కావాలంటే ఏం చేయాలి? V1 నుంచి V2కి వచ్చేటప్పటికి, అంటే వాల్యూమ్ ఇక్కడ V1 నుంచి V2కి వచ్చేటప్పటికి ఇంటర్నల్ గా మాలిక్యూల్స్ కి జరిగిన ఇంటర్నల్ వర్క్ డన్ ఎంత అంటే ఇంటిగ్రల్ V1 to V2 A/V² dV. సో ఏమవుతుంది? ఏ కాన్స్టెంట్ 1/V² కి ఇంటిగ్రల్ కడితే ఎంత? -1/V. వెరీ గుడ్. -1/V అవును. ఇంటిగ్రల్ V1 to V2. సో -A ఇంటూ 1/V2 మైనస్ 1/V1. సో మైనస్ తో మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది? ఏతో కూడా మల్టిప్లై చేసింది. A/V1 మైనస్ A/V2. A/V2. అంతేనా? V1 ముందుకు వచ్చింది, V2 పక్కకి ఓకే వెళ్ళింది. మేడం. ఇదేంటి? ఇంటర్నల్ వర్క్ డన్. సో టోటల్ వర్క్ డన్, టోటల్ వర్క్ డన్ అంటే ఎక్స్టర్నల్ వర్క్ డన్ P2V2 మైనస్ P1V1. ఇది వర్క్ డన్ బై ది గ్యాస్. అంతా గ్యాస్ గురించే మాట్లాడుతున్నాం. మనం తీసుకున్న వాండర్వాల్ గ్యాస్ కదా. వర్క్ డన్ బై ది గ్యాస్. ఇది ఎక్స్టర్నల్ వర్క్, అంటే మాలిక్యూల్ కి మనం తీసుకున్న వాండర్వాల్ గ్యాస్ కాబట్టి మాలిక్యూల్ కి మధ్య అట్రాక్షన్ ఫోర్సెస్ వల్ల వచ్చిన ఇంటర్నల్ వర్క్ ఇది A/V1 మైనస్ A/V2. ఇది యాడ్ చేస్తే మనకి ఎక్స్టర్నల్ వర్క్ ప్లస్ ఇంటర్నల్ వర్క్ టోటల్ వర్క్ వచ్చింది. ఇక్కడ వరకు అర్థమైందా? ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఓకేనా? మేడం W = అక్కడ నుంచి చెప్పరా మేడం ఒకసారి? టోటల్ వర్క్ డన్, టోటల్ వర్క్ W ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ వర్క్ ప్లస్ ఇంటర్నల్ వర్క్. ఇదంతా గ్యాస్ వల్ల ఎక్స్టర్నల్ వర్క్, గ్యాస్ వల్ల ఇంటర్నల్ వర్క్. అర్థమైంది మేడం. ఇది ఎక్స్టర్నల్ వర్క్ మనం అప్లై చేస్తా ఇక్కడ నుంచి ఇక్కడికి. P1V1 కాస్త P2V2 ఎక్స్టర్నల్ వర్క్. అది కాకుండా మాలిక్యూల్ కి మధ్య ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల వచ్చిన ఇంటర్నల్ వర్క్. ఇది టోటల్ వర్క్ అంటే ఇది ప్లస్ ఇది వేసాం. అర్థమైంది. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న గ్యాస్ ఎటువంటి గ్యాస్? వాండర్వాల్ గ్యాస్ కదా. ఆ వాండర్వాల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి? P ప్లస్ A/V² ఇంటూ V మైనస్ B ఇజ్ ఈక్వల్ టు RT. సో Pతో మల్టిప్లై చేయండి ఫస్ట్. PV మైనస్ PV దీంతో మల్టిప్లై చేయండి ప్లస్ A/V A/V² ఇంటూ V A/V మైనస్ AB/V² ఇజ్ ఈక్వల్ టు RT. మల్టిప్లై చేశాను, అర్థమైందిగా? అర్థమైంది మేడం. రైట్. ఇప్పుడు AB/V² నేను నెగ్లెక్ట్ చేస్తున్నాను. ఎందుకని? A స్మాల్ B స్మాల్ రెండు మల్టిప్లై చేస్తే ఇంకా తగ్గిపోతుంది కాబట్టి ఈ టర్మ్ నెగ్లెక్ట్ చేస్తాను.
మిగిలిన టర్మ్స్ అన్ని అటు పట్టుకెళ్ళండి, పీవీని మాత్రం ఇటు ఉంచి. సో పీవీ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ మైనస్ వి ప్లస్ పీబీ, అంతేనా? అంతే మ్యామ్, ప్లస్ పి. ప్లస్ పీబీ. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ప్రెషర్ P1 V1 ఉంది ఇనీషియల్ గా, తర్వాత P2 V2 అయింది. సో ఫస్ట్ P2 V2 కి రాద్దాం. P2 V2 ఈజ్ ఈక్వల్ టు RT A బై V2 ప్లస్ P2B. అలాగే P1 V1 ఈజ్ ఈక్వల్ టు స్క్రీన్ కనిపించట్లేదు మేడం. చూడండి, కనిపించిందా? ఓ మేడం. ఏమ్మా నో మ్యామ్. కనిపించలేదు మ్యామ్. మేడం శ్రీనివాస్ వెయిటింగ్ లో ఉన్నాడంట మ్యామ్. లోనా? ఓకే అమ్మా. చూడండి, కనబడుతుందా లేదా? కనబడట్లేదు మ్యామ్. నో మ్యామ్. అప్పుడు కనబడుతుంది మ్యామ్. ఓకే అమ్మా, చూడండి పీవీ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఏ ఇంటూ బి అనేది ఏ నెగ్లెక్ట్ చేసాం ఈ టర్మ్ ని. పీవీ ఇక్కడ ఉంచి మిగిలినవన్నీ అటు పట్టుకెళ్ళాం. ఆర్టీ మైనస్ ఏ బై బి ప్లస్ పీబీ. ఇది ఫైనల్ గా వచ్చిన ఈక్వేషన్, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు మనం సెకండ్ కండిషన్ అప్లై చేస్తాం, అంటే P2 V2, P ఉన్న చోట P2, V ఉన్న చోట V2 రాయండి. P ఉన్న చోట P2, V ఉన్న చోట V2, ఎందుకంటే ఇక్కడ P2 V2 పెట్టుకున్నాం కాబట్టి. అలాగే ఇక్కడ P1 V1 అంటున్నాను. సో P చోట P1 పెట్టాను, V చోట V1 పెట్టాను. ఓకేనా? ఓకే మ్యామ్. గ్యాస్ ఈక్వేషన్, ఇది వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ తీసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ P తో మల్టిప్లై చేశాను ఈ మొత్తాన్ని, తర్వాత A బై V స్క్వేర్ తో మల్టిప్లై చేశాను ఈ మొత్తాన్ని, ఈక్వల్ టు RT రాసుకున్నాం. ఇప్పుడు A ఇంటూ బి అని ఉంది కాబట్టి A B రెండు స్మాల్ కాబట్టి A ఇంటూ బి కాబట్టి నెగ్లెక్ట్ చేస్తాను ఈ టర్మ్ ని. మిగిలిన టర్మ్ లో పీబీని ఇటు ఉంచి మిగిలినవన్నీ అటు పట్టుకెళ్ళాం. మైనస్ A బై బి ప్లస్ పీబీ. ఇలా వచ్చిన ఈక్వేషన్ లో ఇప్పుడు P ప్లేస్ లో P2, V ప్లేస్ లో V2 పెట్టి ఒక ఈక్వేషన్ రాసా. అలాగే P ప్లేస్ లో P1, V ప్లేస్ లో V1 రాసి ఒక ఈక్వేషన్ రాసా. ఇక్కడ వరకు ఓకేనా ఇవి రెండు స్టెప్స్ అని? ఇప్పుడు ఏంటి, P2 V2 మైనస్ P1 V1 కావాలి మనకి. అంటే ఏం చేయాలి, ఇందులోంచి తీసేయాలి, ఈ టర్మ్ లోంచి ఈ టర్మ్ తీసేయండి. సో ఆర్టీ మైనస్ ఆర్టీ ఏముండదు, 0. ఇక్కడ ఏముంది, మైనస్ A బై V2, ఇందులోంచి ఇది తీస్తే ప్లస్ A బై V1, ఇందులోంచి ఇది తీసాం కాబట్టి ప్లస్ P2B, ఇది తీసాం కాబట్టి మైనస్ P1B. అంతేనా? రాయాలా మొత్తం? ఇందులోంచి ఇది తీసామ్మా, ఇది మైనస్ ఇది, ఇదేమో మైనస్ ఆఫ్ మైనస్ కాబట్టి ఇది ప్లస్ అయిపోయింది. ఇందులోంచి ఇది తీసాం, సో ఇది మైనస్ ఉంది. ఇప్పుడు ఇందులో ఏ కామన్ తీయండి, అదే ఇది ముందు ఇది వెనక రండి. A బై V1 మైనస్ A బై V2 ప్లస్ P2 మైనస్ P1 ఇంటూ B. B కామన్ తీసా ఇందులో. ఓకేనా? ఇది ఈక్వేషన్ 3. ఏంటిది,
P2 V2 మైనస్ P1 V1. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సో టోటల్ వర్క్ W ఈజ్ ఈక్వల్ టు P2 V2 మైనస్ P1 V1 అంటే ఈ టర్మ్ రాసుకోవాలి. A by V1 మైనస్ A by V2 ప్లస్ P2 మైనస్ P1 ఇంటూ B. అసలు ఈ టర్మ్ ప్లేస్లో ఇంకా మిగిలింది ఏముంది ఈ టర్మ్ ప్లస్ A by V1 మైనస్ A by V2. సో ఈ టర్మ్ 2 టైమ్స్ వచ్చింది చూడండి అవునా 2 ఇంటూ రాసుకోవచ్చు. సో W ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ A by V1 మైనస్ A by V2 మిగిలిన టర్మ్ మైనస్ B ఇంటూ P1 మైనస్ P2. ఇక్కడ మైనస్ ఎందుకు రాశానంటే ఇక్కడ ప్లస్ B ఉంది యాక్చువల్గా. P2 మైనస్ P1 ఉంది కదా, నేను నెక్స్ట్ దాంట్లో P1 మైనస్ P2 రాశాను ఎందుకంటే హై ప్రెషర్ కదా, P2 లో ప్రెషర్ కదా యాక్చువల్గా, అందుకని P1 మైనస్ P2 రాసుకుందామని మైనస్ B రాసుకున్నా. ఓకేనా రైట్. ఓకేనా అదే. ఓకే ఓకే నెక్స్ట్ ఏముందండి 2 ఇంటూ A by V1 మైనస్ A by V2 మైనస్ B ఇంటూ P1 మైనస్ P2. ఇప్పుడు మొత్తం అన్నిటిని ప్రెషర్లో కన్వర్ట్ చేసుకోవడానికి ఏం చేస్తామంటే మనకి ఆల్రెడీ గ్యాస్ ఈక్వేషన్ ఉంది ఏంటి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈజ్ ఈక్వల్ టు RT కాబట్టి సో వీని కిందకి తీసుకొస్తే 1/V ఈజ్ ఈక్వల్ టు ఇది కిందకి తీసుకొచ్చి ఇది కింద తీసుకొచ్చి P/RT అవునా కదా, 1/V ఈజ్ ఈక్వల్ టు P/RT. ఈ వీని కిందకి తీసుకొచ్చాను RTని ఇలా తీసుకొచ్చాం. సో 1/V ఈజ్ ఈక్వల్ సో 2 ఇంటూ ఏ కూడా కామన్ తీసేయండి ఇందులోంచి 1/V1 మైనస్ 1/V2 మైనస్ B ఇంటూ P1 మైనస్ P2. ఇప్పుడు ఈజీగా ఉంటుంది. సో 2A అలాగే ఉంది. 1/V1 1 కాబట్టి P1 వేసాం, V1 కాబట్టి P1 వేసాం మనం అనుకున్నాం కదా. సో ఇక్కడ P2/RT మైనస్ P ఇంటూ మైనస్ P1 టు P1 మైనస్ P2. ఓకేనా. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఏముంది RT కామన్. సో RT కామన్ తీస్తే P1 మైనస్ P2 మైనస్ B ఇంటూ P1 మైనస్ P2. ఇంకేం కామన్ ఇచ్చి రెండిట్లో ఏం కామన్ తీయచ్చు కనబడుతోంది క్లియర్గా కనబడుతుంది. ఏంటి ఏం కామన్ తీయచ్చు రెండిట్లోంచి P1 P1 మైనస్ minus P2. P1 మైనస్ P2 కామన్ చేయొచ్చు. మైనస్ P2 కామన్ తీస్తే 2A/RT 2A/RT minus B. మైనస్ B. ఇంతకీ మనకి ఏమొచ్చింది ఇంకా టోటల్ వర్క్ వచ్చింది అవునా. సో మనం ఎంత వర్క్ చేసామంటే టోటల్గా ఇంత వర్క్ చేసాం. ఈ వర్క్ ఎలా చేసాము బై యూజింగ్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ అంతేనే కదా. గ్యాస్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీని యూజ్ చేసుకుని వర్క్ చేసాం ఇదంతా. ఎందుకంటే బయట నుంచి ఎటువంటి హీటు లోపలికి రావట్లేదు, అన్ని నాన్ కండక్టింగ్ తోనే ఉన్నాయి. పిస్టన్ బయట పైన అయిపోయిన మొత్తం అంతా కూడా అంతా నాన్ కండక్టింగే. ఇది నాన్ కండక్టింగే, లోపల హీట్ బయటకు వెళ్తూ బయట హీట్ లోపలికి రాదు. కానీ పనంతా జరుగుతుంది. పిస్టన్ దీని మీద వర్క్ చేసాము, ఈ గ్యాస్ మళ్ళీ పిస్టన్ మీద వర్క్ చేసింది, ఈ మాలిక్యూల్స్ ఇంటర్నల్ వర్క్ కూడా జరిగింది. ఇదంతా వర్క్ ఎలా జరిగింది వితౌట్ ఎనీ గివింగ్ ఎక్స్టర్నల్ ఎనర్జీ ఏమి ఇవ్వకుండా వర్క్ ఎలా జరిగింది అంటే దీని యొక్క ఇంటర్నల్ ఎనర్జీని యూస్ చేసుకుని జరిగింది. సో ఆటోమేటిక్ గా ఏమవుతుంది ఇంటర్నల్ ఎనర్జీని యూస్ చేసుకుందంటే ఎనర్జీ తగ్గినట్టేనా, దానికి ఉండే ఎనర్జీ తగ్గినట్టే కదా.
సో ఏమవుతుంది, ఆటోమేటిక్ గా గ్యాస్ కూల్ అయిపోతుంది, అవునా కదా? అర్థమైందా మీకు? ఎస్ మ్యామ్. అంటే దానికి ఉండే ఇంటర్నల్ తీసుకుంది కదా. ఇంటర్నల్ ఎనర్జీని యూజ్ చేసుకుని వర్క్ చేసేసింది. సో ఏమవుతుంది, గ్యాస్ ఆటోమేటిక్ గా కూల్ అయిపోతుంది. సో కూల్ అయిపోయింది కాబట్టి దాన్ని ఏం జనరేట్ చేశానంటే మైనస్ డిటి. మైనస్ డిటిని ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఫాల్ ఇన్ టెంపరేచర్ అని రిప్రజెంట్ చేస్తుంది. మైనస్ ఎప్పుడు కూడా టెంపరేచర్ తగ్గుదలని మైనస్ తో డినోట్ చేస్తాం. మైనస్ డిటి ఇస్ ఫాల్ ఇన్ టెంపరేచర్. సో ఈ టెంపరేచర్ తగ్గకుండా ఉండాలి అనుకుంటున్నాను అంటే నువ్వు ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్తే ఈ టెంపరేచర్ తగ్గకుండా ఉంటుంది అట్ కాన్స్టెంట్ ప్రెషర్. ప్రెషర్ ఎంత హీట్ ఇవ్వాలి అనుకుంటే దాన్ని అంటే సిపిడిటి అని రాస్తాం అన్నమాట. ఎందుకంటే మనకు తెలుసు కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర డిక్యూ బై డిటి. కాబట్టి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇవ్వాలి కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర వర్క్ అంటే ఈ టెంపరేచర్ కూల్ అవ్వకుండా ఉండాలి అంటే సిపిడిటి. సో ఇక్కడ నెగిటివ్ ఫాలో అయింది కాబట్టి టెంపరేచర్ మైనస్ సిపిడిటి. దిస్ మస్ట్ బి ఈక్వల్ టు వర్క్ డన్ P1 minus P2 into RA 2A by RT minus B. ఇప్పుడు టెంపరేచర్ కూల్ అయింది అంటే ఎందుకంటే వర్క్ జరిగింది వితౌట్ ఎక్స్టర్నల్ ఎనర్జీ ఏమీ ఇవ్వకుండా పని జరిగింది అంటే దాని యొక్క టెంపరేచర్ తగ్గిపోయింది, అంతేనా కదా? ఏం లేదమ్మా, చూడు ఈజీగా చెప్తాను. డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూ ఏనా? శక్తినిత్యత్వము ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయ్ బట్ వన్ ఫార్మ్ ఇస్ కన్వర్ట్ అంటే అందర్ ఫార్మ్. ఇది మనకి అందరికీ తెలిసిందే. ఇక్కడ డిక్యూ ఏమీ లేదు, నువ్వు ఎటువంటి ఎనర్జీ ఇవ్వలేదు. సో డియూ ప్లస్ డిడబ్ల్యూ. దిస్ వర్క్ ఈస్ డన్ బై ద ఇంటర్నల్ ఎనర్జీ మైనస్ డియూ. సో ఖచ్చితంగా ఈ వర్క్ ఎలా జరుగుతుందంటే మైనస్ సిపిడిటి. దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిపిడిటి అవుతుంది. సో దాన్ని బట్టి డిటి ఈక్వల్ టు మైనస్ P1 మైనస్ P2 బై సిపి ఇంటూ 2A బై ఆర్టీ మైనస్ బి. ఈ మైనస్తో మల్టిప్లై చేసి P2 మైనస్ P1 రాయకండి, ఎందుకంటే ఆల్రెడీ P1 ఎక్కువ P2 తక్కువ అని తెలుసు కదా, అందువల్ల ఫస్ట్ P1 ఉంచుకుంటున్నాను కావాలనే. P1 మైనస్ P2. సో ఇది పాజిటివ్ కాబట్టి నెగిటివ్ ఇంటూ పాజిటివ్ తెలుస్తుంది మనకి నెగిటివ్ అని. సో ఈ నెగిటివ్ సైన్ పెట్టాలి ఇక్కడ. దీన్ని P2 మైనస్ P1 రాసుకుంటాను మేడం అని రాసుకోవద్దు. సో డిటికి ఎక్స్ప్రెషన్ వచ్చింది. అంటే టెంపరేచర్ తగ్గిందా పెరిగిందా, ఈ వర్క్ జరిగింది, టెంపరేచర్ తగ్గిందా, తగ్గితే కూలింగ్ ఎఫెక్ట్, డిటి అనేది పాజిటివ్ వస్తే కూలింగ్